ఓ సినిమా వీడియో క్లిప్లో చిరంజీవి ఫేస్ని మార్చేసి ఆ ప్లేస్లో మీ ఫేస్ని పెట్టేస్తే అదో ఎంటర్టైన్మెంట్. కానీ ఏదో వీడియో తీసుకొచ్చి అందులో సెలబ్రిటీ ముఖాలు అతికేశారనుకోండి, అప్పుడు అది ఎంటర్టైన్మెంట్ కాదు, క్రైమ్ అవుతుంది. ఎస్, డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చాక వీడియోల్లో ఫేసులు మార్చడం సులువైపోయింది. సులువే కదా అని సరదా పడిపోతే తర్వాత కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అవును మరి, ఫేస్ మార్చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఐడెంటిటీని మార్చేసినట్టే. ఫన్ పేరుతో పర్సనల్ ప్రైవసీని దెబ్బతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చంటున్నాయి ప్రభుత్వాలు. డీప్ ఫేక్ టెక్నాలజీ చూసి సంబరపడిపోయే వాళ్ళు ఈ కొత్త రూల్స్ తెలుసుకోకపోతే చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఈ ఫేక్ వీడియోలేంటి, ఫేస్ మార్పిడేంటి, వీళ్ళ టాక్ వింటే మీకే అర్థమవుతుంది మరి. రండి రండి, కూర్చోండి. ఏమిటి మళ్ళీ ఇన్విటేషన్ ఏమైనా ఇవ్వటానికి వచ్చారా? ఎలా జరిగిందండి మీ భోగి పండుగ? ఫెస్టివల్ బాగానే జరిగిందండి. కాకపోతే ఇప్పుడు ఒక సజెషన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి. ఏం లేదండి, నేను ఒక చిన్న టెక్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. కంగ్రాట్స్. ఇంతకాలం టెక్నాలజీతో అందరికీ హెల్ప్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు మీకు మీరే హెల్ప్ చేసుకుంటున్నారన్నమాట. గుడ్. థ్యాంక్ యూ అండి. ఆ విషయంలోనే మీ సలహా తీసుకోవాలని వచ్చాను. నేను సలహా ఇచ్చేదే ఉందండి, టెక్నాలజీ మీద మీకు మంచి గ్రిప్ ఉంది కదా, గో అహెడ్. అది కాదండి, మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు, ఎప్పుడూ అప్డేట్గా ఉంటారు కదా. ప్రాబ్లమ్స్ రాకుండా ముందుకు వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళ సలహాలు అవసరం అవుతాయని. భలే వారే, టెక్నాలజీలో అప్డేటెడ్గా ఉండేది ఎప్పటికప్పుడు మీరే. మేము నిత్యం ఈ సైబర్ క్రైమ్స్తోనే కొట్టుకుంటూ ఉంటాం, అప్డేట్ అవటానికి టైం ఎక్కడదండి. అలా అని కాదు సార్, టెక్నాలజీ పరంగా గవర్నమెంట్ రూల్స్ ప్రతినిత్యం మారిపోతున్నాయి కదా. టెక్నాలజీ మారుతుంటే రూల్స్ మారుతాయి మరి. అవే ఆ రూల్స్ తెలుసుకొని ప్రొసీడ్ అవుదామని. మనం చేసేది ఏదైనా పర్ఫెక్టే ఉండాలి కదా సార్. ఈ మాత్రం బాధ్యత ఉంటే చాలండి, ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంతకీ ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు? సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, యాప్స్, ఇంకా చాలా ఉన్నాయి సార్. యాప్సా? కోట్లల్లో ఉన్నాయి కదండి, మరి వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోండి. అంటే మేము ఏఐతో వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఏ యాప్సా? ఇప్పటికే వేలల్లో ఉన్నాయి కదండి, రేపో మాపో ఆ నెంబర్ లక్షల్లోకి వెడుతుంది. కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందండి. అవునండి, ఇప్పుడంతా ఏఐ మీద పడ్డారు. అయినా నో వర్రీ, మా యాప్స్ అన్నీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్. ఆ హోప్తోనే ముందుకెళ్తున్నాం. ఏఐతో ఎంటర్టైనింగ్ యాప్స్ అంటే డీప్ ఫేక్స్ లాంటివి ఏమన్నా చేస్తున్నారా ఏంటి? అవి కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ యువర్ హీరో అనే ఒక యాప్ చేస్తున్నాం. యు ఆర్ యువర్ హీరో పేరు బాగుందండి. ఇంతకీ యాప్ కాన్సెప్ట్ ఏంటండి? యాప్ కాన్సెప్ట్ ఏంటంటే, యూజర్ ఏదైనా సినిమాలోని క్లిక్ తీసుకొని అందులో హీరో ఫేస్ స్థానంలో తన ఫేస్ యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. అయితే నేను కూడా చిరంజీవుల స్టెప్లు వేయచ్చు అనమాట. అవునండి. అలాగే సెలబ్రిటీ మేకప్ అని అమ్మాయిలకు ఒక యాప్ ఉంది. ఏదైనా మూవీలోని హీరోయిన్ డ్రెస్ నచ్చిందనుకోండి, ఆ వీడియో క్లిప్ని క్యాప్చర్ చేయొచ్చు. అందులో ఫేస్ మార్చి తన ఫేస్ యాడ్ చేసుకుని ఆ మేకప్ తనకి ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. అయితే ఇలాంటి యాప్స్ వల్ల మనకు లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఆ క్లారిటీ కోసమే మీ దగ్గరికి వచ్చాను సార్. తీరా యాప్స్ తయారు చేసి మార్కెట్లోకి వదిలేసాక బ్యాన్ అయ్యాయి అనుకోండి, బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. చెప్పండి, ఇలాంటి కాన్సెప్ట్స్ ఓకేనా? చెప్పాలంటే డీప్ ఫేక్స్ విషయంలో ఇప్పుడు చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయండి. ఒక వీడియోలోని ఒకరి ఫేస్ని వేరే ఫేస్తో రీప్లేస్ చేస్తే చాలా ప్రమాదాలు ఉంటాయి కదా. అవునండి. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు డీప్ ఫేక్స్ విషయంలో కొత్త రూల్స్ పెడుతోంది. ఆ రూల్సే ఏంటో చెప్తారా సార్? ఆ ఎటికెట్ ఇంకా ఫైనలైజ్ కాలేదండి, దాని మీదే డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఓహో. ఏదేమైనా డీప్ ఫేక్స్ విషయంలో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. అసలు దాన్ని నిషేధించాలా అని కూడా ఆలోచిస్తున్నారు. నిషేధం అనేది కరెక్ట్ కాదులేండి, ఎందుకంటే డీప్ ఫేక్ టెక్నాలజీ అన్నది టెక్నాలజీ రంగంలో అడ్వాన్స్మెంట్. దాన్ని వాడకూడదు అంటే కరెక్ట్ కాదు కదా సార్. అఫ్కోర్స్ పూర్తి నిషేధం అంటే ఉండదు, కానీ రూల్స్ మాత్రం చాలా కఠినంగానే ఉంటాయి. తప్పదు, లేకపోతే ఫ్యూచర్లో ఉన్న వీడియోల్లో ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలియకుండా పోతుంది. ఎవడో ఏదో మాట్లాడి ప్రధాని మాట్లాడినట్టు దాన్ని క్రియేట్ చేశాడు అనుకోండి, ఎంత ప్రమాదం. అవును, ఆ ప్రమాదం అయితే ఉంది సార్. మీరు చూసే ఉంటారుగా, ఈ మధ్య ఒక హీరోయిన్ ఫేస్కి వేరే అమ్మాయి ఫేస్ పెట్టి ఆ అమ్మాయి పరువు తీశారు. ఇలాంటి టెక్నాలజీస్ ప్రైవసీకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అవునండి, మొన్న ఏదో యాడ్లో ఒక సెలబ్రిటీని అనుమతి లేకుండా యాడ్లో వాడేశారని విన్నాను. అవునండి, ఎవరో యాక్ట్ చేసి ఆ యాడ్ షూట్ చేశారు, ఆ తర్వాత సెలబ్రిటీ ఫేస్ పెట్టేశారు.
పైసా ఖర్చు లేకుండా యాడ్ రెడీ అయిపోయిందన్నమాట. ఆ సెలబ్రిటీ దాన్ని చూసి మాకు కంప్లైంట్ చేశారు. మొత్తం మీద డీప్ ఫేక్స్ ప్రైవసీకే కాదు, సెలబ్రిటీల ఆదాయానికి కూడా గండి కొట్టేసేలా ఉన్నాయే. ఏమండి, ప్రైవసీ అనేది సెలబ్రిటీలకు మాత్రమేనా, మామూలు మనుషులకు అక్కర్లేదా చెప్పండి? మంచి మాట చెప్పారు. లేకపోతే ఎవడు పడితే వాడు మన ఫేస్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తే ఎంత ప్రమాదం. అసలు డీప్ ఫేక్స్ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోకపోవటం కూడా తప్పే తెలుసా? అవునా? అలాంటి వాటిని క్రియేట్ చేయడం ఎంత తప్పో వాటికి ప్రచారం కల్పించడం కూడా అంతే తప్పు కదా. అఫ్ కోర్స్. అందుకే ఈ మధ్య కొన్ని టెక్ కంపెనీలకి వార్నింగ్ కూడా ఇచ్చింది గవర్నమెంట్, డీప్ ఫేక్స్ అని తెలిసాక ఎందుకు చర్య తీసుకోలేదని. మమ్మల్ని కూడా ఈ డీప్ ఫేక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు, అవునా? అవునండి, ఈ డీప్ ఫేక్స్తో ఎంతైనా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయండి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ ప్రైవసీ. ఇదే థంబ్ రూల్. కరెక్ట్గా చెప్పారు సార్. ఏదో సరదా కోసం ఓ సెలబ్రిటీ ఫేస్లో మన ఫేస్ పెట్టుకున్నాం అనుకోండి, అది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే అది మన పర్సనల్ ఇష్టం. ఎస్. కానీ ఏదో వీడియో తీసుకొచ్చి అందులో సెలబ్రిటీ ఫేస్ని వాడేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం. అర్థమైందండి. మరి డీప్ ఫేక్స్ విషయంలో గవర్నమెంట్ రూల్స్ ఫైనలైజ్ అయ్యాక చెప్తారు కదండి? ష్యూర్, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. అన్నట్టు మా కంపెనీ ఇనాగరేషన్కి మీరు తప్పకుండా రావాలి సార్. వస్తారు కదా? ఓకే అండి, డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.